డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 6 లెసన్ 10 10వ పాఠం. దేవదూతలకు నిత్యత్వము ఉన్నదా? దేవదూతలకు నిత్యత్వము ఉన్నదా అనగా దేవదూతలు నిత్యకాలము పరలోకములో ఉండే అవకాశమును పొందుతారా? మానవ ఆత్మలలో ఎందరైతే నీతిమంతులుగా దేవుని మార్గంలో నడుచుకుంటారో అట్టి వారందరికీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు నిత్యత్వాన్ని అనుగ్రహిస్తున్నాడు, నిత్యత్వాన్ని అనుగ్రహింపబోచున్నాడు. మరి అట్టి మాదిరిగా దేవదూతలకు కూడా నిత్యత్వము ఉంటుందా? దేవదూతలలో కొందరు మార్గము తప్పారు, పాపము చేసిన దేవదూతలుగా ఉన్నారు. వారు నిత్య శిక్షకు తరలింపబడతారు. ఈ విషయాన్ని గత పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నాం. అయితే పరిశుద్ధ దూతల సంగతి ఏంటి? దేవుని సేవ చేయుచున్నటువంటి దేవదూతల సంగతి ఏంటి? ప్రధానత్వమును నిలుపుకున్నటువంటి దేవదూతల సంగతి ఏమిటి అనగానే పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రశ్నకు సమాధానము చక్కగా పొందుపరచబడింది. దేవుడు వ్రాయించిన సంగతులను ఈ పాఠ్యాంశము ద్వారా మనం నేర్చుకుందాం. మనుషులకైతే దేవుడు నిత్యత్వాన్ని అనుగ్రహిస్తాను అన్నాడు. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువు నామమున రక్షణను పొందుతారో వారందరికీ కూడా నిత్యత్వం ఉన్నది అని దేవుడు తెలియజేస్తున్నాడు. పాపాత్ములైన మనుషులకు నిత్య నరకం. అలాగే దేవదూతలలో కూడా పాపము చేసినటువంటి దేవదూతలకు నిత్య నరకం. మరి పరిశుద్ధ దేవదూతల సంగతి ఏమిటి? వారు ఇప్పటికే నిత్యత్వాన్ని పొంది ఉన్నారా? దేవదూతలు ఒకవేళ నిత్యత్వాన్ని పొందేటట్టయితే ఎప్పుడు పొందుతారు? ఇప్పటికే పొంది ఉన్నారా, లేక ఎప్పుడు పొందుతారు, లేక ఎప్పటికీ పొందరా? వారు సేవకులైన ఆత్మలు కనుక ఎప్పటికీ వారికి నిత్యత్వం లేదా? ఇత్యాది ప్రశ్నలకు ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం సమాధానాన్ని తెలుసుకుందాం. మొట్టమొదట ఈ విషయమై దేవుడు వ్రాయించినటువంటి ఒక స్పష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. సూటిగా స్పష్టముగా వ్రాయబడిన ఒకానొక వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును, ఏ లోకమును గురించి మనం మాట్లాడుకుంటున్నాం? నిత్యత్వాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నామా? నిత్య నరకాగ్నిని గురించి మనం మాట్లాడుకుంటున్నామా? నిత్యత్వాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే నిత్యత్వపు లోకాన్ని గురించే మాట్లాడతాడు. నిత్య నరకాన్ని గురించి అక్కడ అలా ఉంటుందంట, ఇలా ఉంటుందంట, మనం తప్పకుండా వెళ్ళాలి అని ఏ ఒక్కడో కూడా బుద్ధి ఉన్నవాడైతే మాట్లాడాడు. నిత్య నరకాన్ని గురించి ఏ ఒక్కడో కూడా ఆలోచించడు. అది ఉన్నదని తెలుసుకొని భయపడుతూ నిత్యత్వాన్ని పొందుతాడు తప్ప నిత్యత్వపు లోకమును గూర్చి ఆలోచన చేయకుండా నిత్య నరకాగ్నికి తరలిపోవాలని ఎవడు ప్రయత్నిస్తాడో చెప్పండి? అలా ప్రయత్నించాడంటే వాడు బుద్ధిహీనుడనే లెక్క. అయితే మనమైతే రాబోవు లోకముగా నిత్యత్వపు లోకాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. చూడండి, మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. చాలా స్పష్టంగా తెలియజేయబడింది, చూసారా? అంటే ఏ నిత్యత్వపు లోకాన్నైతే దేవుడు మనకు ఇవ్వబోతున్నాడో ఆ పరలోకాన్ని, ఆ నిత్యరాజ్యాన్ని దేవుడు ఇంకా దూతలకు లోపరచలేదు. ఆయన దూతలకు ఆ లోకాన్ని లోపరచలేదు. అంటే ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమైపోయింది. ఏమనంటే దేవుడు మన కొరకు నిత్యత్వాన్ని సిద్ధం చేసి ఉంచాడు. నిత్యరాజ్యం, నిత్యలోకం, ఏడ్పైనను వేదన అయినను శ్రమ అయినను ఉండని లోకం, పాపము జాడ కనిపించని లోకం, మహాలోకం, క్రొత్త లోకం. ఆ లోకాన్ని అందరి కొరకు దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా ఆ లోకాన్ని ఆయన ఇవ్వలేదు. దూతలకు కూడా ఇవ్వలేదు. పరిశుద్ధ దూతలకి, పాపము చేసినటువంటి దూతల సంగతి సరే, వారు నిత్య నరకాగ్నికి నిర్ణయింపబడ్డారు. వారిని ఎవ్వరు కూడా తప్పించలేరు.
అయితే పరిశుద్ధ దూతల సంగతి ప్రధానులున్నారు, కెరూబులున్నారు, శరాపులున్నారు, ఇంకను దేవుని ఆజ్ఞను నెరవేర్చుచున్నటువంటి అనేక దూతల సమూహం ఉంది. ఈ దేవదూతలందరూ పరిశుద్ధులుగా, ఈ దేవదూతలందరూ దేవుని ఆజ్ఞను నెరవేర్చుచున్నవారుగా, ఈ దేవదూతలందరూ దేవుని యొక్క మాటలకు లోబడి ఏమాత్రము ఆజ్ఞను అతిక్రమించకుండా దేవునికి సంతోషాన్ని ఇస్తున్నవారుగా కనిపిస్తున్నప్పుడు, మరి ఈ దేవదూతలకు నిత్యత్వము ఉంటుందా అని అడిగితే ప్రస్తుతానికైతే నిత్యత్వము ఇంకా వారికి లోపరచలేదు. వారికి దేవుడు నిత్యత్వమును ఇంకా ఇవ్వలేదు. వారు పనిలోనే ఉన్నారు. వారు ఒక దాస్యములో కూడా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది. వారు దేవుడు అప్పగించిన పనిలో ఉన్నారు, మరియు వారు ఒక దాస్యంలో కూడా ఉన్నారు, ఒక కష్టంలో కూడా ఉన్నారు. ఏమిటా దాస్యం? ఎందుకు ఆ కష్టం? దేవదూతలు నిత్యత్వము కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ వ్రాయబడిన మాటలు ఏమిటి? దేవుడు ఇంకా మనము మాట్లాడబోచున్నటువంటి ఆ లోకమును దూతలకు లోపరచలేదు. ఆయన దూతలకు ఆ లోకమును లోపరచలేదు, అనగా నిత్యత్వపు లోకమును ఇంకా లోపరచలేదు. అయితే ఈ దేవదూతలందరూ కూడా ఆ నిత్యత్వము కొరకు ఎదురు చూచుచున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడింది. ఎదురు చూస్తున్నారు. మనం ఎలాగైతే ఎదురు చూస్తున్నామో అలాగే పరదైసులో ఉన్నటువంటి నీతిమంతుల ఆత్మలు ఎలాగైతే ఎదురు చూస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ జరిగితే మేమందరం కూడా క్రీస్తు ద్వారా అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉందని వారందరూ కూడా ఎలా ఎదురు చూస్తున్నారో, అలాగే మనం కూడా భూమి మీద బ్రతికి ఉన్నటువంటి మనం కూడా ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం నిత్యత్వానికి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత సంతోషం, అంత ఆనందం అని ఎలాగైతే మనం కూడా ఎదురు చూస్తున్నామో, అలాగే ఇటువంటి మిక్కటమైనటువంటి ఆశతోనే దేవదూతలు కూడా ఎదురు చూస్తున్నారు. మాకు కూడా దేవుడు ఆ లోకములో ప్రవేశాన్ని కల్పిస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ప్రియులారా, ఒక కుటుంబ యజమాని, ఒక కుటుంబంలో ఉన్నటువంటి యజమాని పిల్లలు అందరూ కూడా క్రొత్త ఇంటికి వెళ్తున్నారు అనుకోండి. మరి ఆ ఇంటిలో పనిచేసేటువంటి సేవకులు కూడా ఎక్కడికి వెళ్తారు? క్రొత్త ఇంటికే వెళ్తారు. పాత ఇంటిలో ఉండిపోతారా సేవకులు? దాసులు, సేవకులు, ఆ ఉద్యోగస్తులు అందరూ పాతింట్లో ఉండిపోతారా? యజమాని మరియు కుమారులు ఎక్కడుంటే అక్కడే సేవకులకు పని. కనుక తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనుషులలో ఎందరైతే నీతిమంతులుగా ఆయన దృష్టికి కనిపిస్తున్నారో వారిని అందరినీ కూడా నిత్యత్వానికి ఆహ్వానిస్తున్నాడు. ఆ నిత్యత్వపు లోకమును ఇచ్చేటప్పుడు దేవదూతలు కూడా ఆ నిత్యత్వపు లోకంలోనే ఉంటారు. కనుక పరిశుద్ధ దూతలు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతున్నటువంటి దేవదూతలు, మనుషులు ఎప్పుడైతే ఆ నిత్యత్వాన్ని పొందుతారో అప్పుడు మేము కూడా వారితో పాటే దేవునికి సేవ చేస్తూ, దేవుని ఆజ్ఞలకు లోబడుతూ ఆ నిత్యత్వపు లోకాన్ని మేము కూడా పొందుతాము, ఆ నిత్యత్వపు లోకములో మేము కూడా ప్రవేశిస్తాము అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి దూతలకు అక్కడ పని లేదు. ప్రస్తుతానికి దూతలకు దేవుడు ఆ లోకమును లోపరచలేదు. మరి దూతలు ఎదురు చూస్తున్నారని ఎక్కడుందండి? ఆ నిత్యత్వపు లోకము కొరకు దేవదూతలు, పరిశుద్ధ దూతలు ఎదురు చూస్తున్నారు అని ఎక్కడుంది? చూద్దాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వాక్యం నుండి జాగ్రత్తగా గమనించాలి. ఈ వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. పౌలు గారు ఏ సందర్భాన్ని మాట్లాడుతున్నారు? ఇదిగో భూమి మీద ఈ శరీరంలో ఉన్నప్పుడు దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి మనము శ్రమలను అనుభవిస్తున్నాం. అయితే ఈ శ్రమలు పెద్దగా ఎన్న తగినవి కావు.
బహుభయంకరమైన శ్రమలండి, వేదనలండి, రక్తం కారుస్తున్నామండి, ప్రాణాలకు తెగించి బ్రతుకుతున్నామండి అన్నంతగా ఏమీ లేదు. దేవుని కృప వలన శ్రమలను అయితే మనం ఎదుర్కొంటున్నాం, కానీ అంత ఘోరమైనటువంటి శ్రమలైతే కానే కావు. ఎప్పుడు మీరు ఈ శ్రమలను చాలా చులకని శ్రమలుగా తీసుకుంటారో తెలుసా? దేవుడు మీకు ఇవ్వబోయేటువంటి నిత్యత్వపు లోకము యొక్క మహిమను గూర్చి మీరు అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకపు శ్రమలు మీకు ఎలా కనిపిస్తాయంటే చాలా చిన్నవిగా కనిపిస్తాయి. చాలా చిన్నవిగా, అంటే చులకనివిగా. కొంతమంది చూడండి, శ్రమలకు అల్లల్లాడిపోతుంటారు. బ్రతకలేనండి అంటుంటారు. ఈ శ్రమలను తట్టుకొని భరించి నేను బ్రతకలేనండి అంటారు. నేను వీటిని తట్టుకోలేకపోతున్నానండి, భరించలేకపోతున్నానండి అంటారు. అంటే వారు నిత్యత్వపు లోకాన్ని గురించి సరిగ్గా ఆలోచించలేదన్నమాట, అర్థం చేసుకోలేదన్నమాట, వారికి అవగాహన లేదన్నమాట. నిజంగా నిత్యత్వపు లోకాన్ని గూర్చి మీరు అర్థం చేసుకోగలిగితేనండి, ఈ లోకపు శ్రమలు ఎన్నతగినవి కావు, ఎన్నతగినవి కావు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఒక ఐఏఎస్ ఎగ్జామ్కి ఒక అబ్బాయి ప్రిపేర్ అవుతున్నాడు అనుకుందాం. ఒక ఐఏఎస్ ఎగ్జామ్కి ఒక అబ్బాయి ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ఒక అబ్బాయి ప్రిపేర్ అవుతున్నాడు. ప్రిపేర్ అవుతున్నప్పుడు కష్టంగానే ఉంటుందా? ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్, తర్వాత ఇంటర్వ్యూ, ఈ దశలన్నీ దాటుకుని వెళ్ళాలంటే, ఎంతో పోటీని తట్టుకొని అందులో ఒక మంచి ర్యాంక్ సంపాదించుకోవాలంటే, ఉద్యోగాన్ని పొందాలంటే కష్టంగానే ఉంటుంది కదా. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటాడంటే చాలా కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వస్తారు. హైదరాబాద్, లేకపోతే బెంగళూరు, లేకపోతే ఢిల్లీ, లేకపోతే ముంబై, ఇటువంటి ప్రధాన నగరాలకు వెళ్ళిపోయి అక్కడ కోచింగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ కోచింగ్స్ తీసుకునేటప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటేనండి, చాలా దయనీయంగా ఉంటుంది. ఒక పూట తింటే మరో పూట వారికి తిండి ఉంటుందో లేదో తెలియదు. వారు ఎటువంటి పరిస్థితులలో మరి జీవనాన్ని కొనసాగిస్తున్నారో వారికే తెలియదు. చాలా దారుణంగా ఉంటాయి ఒక్కొక్కసారి పరిస్థితులు. ఆ హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటాయండి? హాస్టల్ రూమ్స్, నలుగురు ఒకే చోట నివసిస్తున్నటువంటి ఆ హాస్టల్ రూమ్స్, ఒక శుచి శుభ్రత ఉండదు. ఏదో కార్పొరేట్ సంస్థలు నిర్వహించేటువంటి హాస్టల్స్ అయితే కొంచెం బాగుంటాయేమో, కానీ ఒక మధ్యతరగతి సాదాసీదా ఇటువంటి హాస్టల్స్లో జీవిస్తున్నప్పుడు అండి చాలా కఠినంగా ఉంటుంది. వారి యొక్క ప్రిపరేషన్ చాలా కఠినంగా ఉంటుంది. అలాగని ప్రిపరేషన్ మర్చిపోరు. ఆ వసతి లేదు, ఈ వసతి లేదు, రోజు కరెంటు పోయింది, ఆ ఫ్యాన్ రిపేర్ వచ్చింది, ఈ లైట్ సరిగ్గా పనిచేయటం లేదు, ఇలాంటివేమో వారు పట్టించుకోరండి. బట్టలు ఉతుక్కోలేదు, ఈరోజు నేను సరిగ్గా భోజనం చేయలేదు, ఈరోజు నాకు కొంచెం ఫీవరిష్గా ఉంది, ఇలాంటివేం పట్టించుకోరండి. ఎందుకంటే వారి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ధ్యేయం ఒక్కటే, ఎలాగైనా సరే ఈ ఐఏఎస్ ఎగ్జామ్ నేను పాస్ అవ్వాలి, ఈ ఎగ్జామ్ నేను క్రాక్ చేయాలి. అదే వారి దృష్టిలో ఉన్నటువంటి మోటో అదే. కనుక ఇక దేని మీద వారు దృష్టి పెట్టరు. సినిమాలకు వెళ్ళరు, ఇక మిగిలినటువంటి సరదాలకు వెళ్ళరు. ఆ బీచ్కి వెళ్దాం, లేకపోతే ఇక్కడ ఈ ఫెస్టివల్ జరుగుతుందంట, లేకపోతే ఇక్కడ ఈ పార్టీ జరుగుతుందంట, అన్నీ మర్చిపోతారు. కొంతమంది అయితేనండి సెల్ ఫోన్ కూడా వాడరు. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ చాలా ఎక్కువగా అలవాటైపోయింది కదా ప్రజలకి. ఇటువంటి పరిస్థితులలో కొంతమంది సెల్ ఫోన్ కూడా వాడరు. కోచింగ్కి వెళ్తున్నారంటే సెల్ ఫోన్ అక్కడే పడేస్తారు, ఇంటి దగ్గర వదిలేస్తారు. నేను కోచింగ్ నుంచి మరలా తిరిగి వచ్చిన తర్వాత చూస్తానులే అంటారు. సోషల్ మీడియాకి పూర్తిగా దూరం అయిపోతారు. కేవలం ఆ కరెంట్ అఫైర్స్ మాత్రమే తెలుసుకోవడానికి న్యూస్ చూస్తారు, ఆ న్యూస్ పేపర్ చదువుతారు, దానికోసం మాత్రమే ఒక లైబ్రరీకి వెళతారు. ఆ తర్వాత కోచింగ్, నిరంతర కఠోర పరిశ్రమ, సాధన, ఇలా చేసిన వారికే కదండి మొదటి ర్యాంక్, రెండో ర్యాంక్, ఇటువంటి మంచి మంచి ర్యాంకులన్నీ కూడా వస్తాయి. లేదు ఇష్టానుసారంగా తిరిగిన వారికి ఎందుకు ర్యాంకులు రావాలి చెప్పండి? ఎందుకు వస్తాయి? ఇలా కఠినమైనటువంటి పరిస్థితులలో వారు ప్రిపేర్ అవుతున్నారంటే ఆ కష్టాలన్నిటినీ కూడా వారు ఎన్నికలోనికి తీసుకోవటం లేదంటే కారణం ఏంటి? వారి దృష్టిలో ఒక్కటే,
నేను ఈ ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యేంత వరకు కూడా ఇక ఏ సుఖాన్ని సౌఖ్యాన్ని కోరుకోకూడదు. చూసారా? లేదు, మరొకరు ఉంటారు, కొంతమంది ఉంటారు ఇటువంటి వారు. ఎలాంటి వారంటే, ఇదిగో ఇక్కడ రూమ్ బాగలేదు, ఇక్కడ బెడ్ బాగలేదు, లైట్ వెలగటం లేదు, ఫ్యాన్ తిరగటం లేదు, పెన్ను లేదు, పుస్తకం లేదు, ఫలానా మెటీరియల్ దొరకలేదు, తిరిగి ఇంటికి పలాయనం చిత్తగిస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే కొంతమంది వస్తారు, అసలు ఎందుకు కోచింగ్ తీసుకుంటున్నారో తెలియదు, రోజు సినిమాలే, రోజు సెల్ ఫోన్తోనే, రోజు ఇంటర్నెట్ కెఫేల్లోనే, రోజు బయట బలాదు తిరగడమే. అంటే వారు ఒక ఎంజాయ్మెంట్ కోసం వచ్చారు, వారి యొక్క ర్యాంక్ గల్లంతవుతుంది. ఇది ఉదాహరణ. ఈ ఉదాహరణను మీరు జాగ్రత్తగా మనసులో ఉంచుకోగలిగితే ఈరోజు భక్తి జీవితంలో ఒక చక్కని పోరాటంలో ఉన్నాం. మనం నిత్యత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలంటే నీతిని మనము కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి. ఈ బ్రతుకు కాలంలో దేవుడిచ్చినటువంటి ఆయుష్లో అనేక కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ఒక విద్యార్థికి ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలాగైతే చిన్న చిన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయో అలాగే మనకు కూడా ఎదురవుతాయి. అయినప్పటికీ దేవుడు మనకు కృపను చూపించి సహాయం చేస్తున్నాడు, ఆయన యొక్క దయను మనపై ఉంచుతున్నాడు. అయితే మనము ఎప్పుడైతే పొందబోయేటువంటి రాబోయేటువంటి మహిమను గూర్చి ఆలోచన చేస్తామో, ఆ పరలోకమును గూర్చి ఒక్కసారి ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, నేను ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయితే ఎలా ఉంటుంది, నేను ఉద్యోగం పొందిన తర్వాత ఎలా ఉంటుంది అని ఆ వైభవాన్ని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు అనుకోండి, ఈ శ్రమలన్నీ కూడా ఎన్నతగినవి కావు అతనికి, ఎన్నతగినవి కావు. అన్నిటినీ అధిగమించేస్తాడు, అసలు దేనిని కూడా పాయింట్అవుట్ చేయడు, సర్దుకుపోతాడు, చదువుతాడు, బాగా మంచి ఉత్తీర్ణతతో పాస్ అవుతాడు. అలాగే మనము భక్తి జీవితంలో నీతియుక్తమైన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనము రాబోయేటువంటి మహిమను జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు మాట్లాడారు. చూడండి, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఆ తర్వాత, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఈ మాటలను జాగ్రత్తగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. పాఠ్యాంశానికి అవసరమైనటువంటి మాటలు ఇవి. దేవుని కుమారుల ప్రత్యక్షత, దేవుని కుమారుడు అని సింగులర్గా దేవుడు ప్రయోగించాడు అనుకోండి, ఆ మాటను పరిశుద్ధ గ్రంథంలో అలా ప్రయోగించారనుకోండి, అది యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించినటువంటి మాట. దేవుని కుమారుడు సింగులర్. ప్లూరల్ వర్డ్ ప్రయోగింపబడింది అనుకోండి, దేవుని కుమారులు అని. అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, ఆయన నామము ద్వారా ఎందరైతే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు అని అర్థం. కనుక ఇక్కడ దేవుని కుమారుల అని ప్రయోగింపబడింది కనుక ప్లూరల్ వర్డ్, బహువచనం. దేవుని కుమారులు అంటే ఎవరు? నీతిమంతులైన మనుషులు. మనం కూడా ఆ జాబితాలో ఉండాలి. దేవుని కుమారుల ప్రత్యక్షత, దేవుని కుమారుల ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఆయా తరాలలో, ఆయా కాలాలలో వారి వారి జన్మ సంకల్పాన్ని బట్టి, పరమార్థాన్ని బట్టి వారు బ్రతికి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. అందరికీ కలిపి ఒకేసారి హేబెలు మొదలుకొని నీతిమంతులైన మనుషులందరికీ కూడా దేవుడు ఒకేసారి యేసుక్రీస్తు ప్రభువు నామమున నిత్యత్వాన్ని దయచేస్తాడు. అయితే దేవుని కుమారుల ప్రత్యక్షత ఎప్పుడైతే జరుగుతుందో అదిగో ఆ దినము వరకు కూడా సృష్టి అంటే అక్కడ అర్థం ఏంటి? సృష్టి అంటే అక్కడ అర్థం ఏంటి? దేవదూతలు. సృష్టి అంటే ఎవరు? దేవదూతలు. అది ఒక భూమి కావచ్చు, ఆకాశం కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, దృశ్యమైన దేవదూతలు కావచ్చు, అదృశ్యమైన దేవదూతలు కావచ్చు. టోటల్గా అక్కడ సృష్టి అనేటువంటి పదంతో పౌలు గారు దేవదూతలను గురించి మాట్లాడుతున్నారు.
ఎందుకు ఈ పదంతో మాట్లాడారు? దేవదూతలని డైరెక్ట్గా ప్రయోగించవచ్చు కదా అని మీరు అడగవచ్చు. దృశ్యమైనటువంటి దేవదూతలు పరలోకమును అసలు చూడలేదు, పరలోకమును పొందలేదు. అదృశ్యమైనటువంటి దేవదూతలు అనగా దేవుని యొద్ద నుండి ఆజ్ఞను పొంది మరల ఇక్కడికి వచ్చి దేవుని ఆజ్ఞను నెరవేర్చి మరలా అక్కడికి వెళ్ళి అలా వెళుతున్న వారు కనీసం దేవుడు ఉన్నటువంటి లోకంలో ప్రవేశాన్నైనా పొందుతున్నారు. కానీ ఇక్కడ మన చుట్టూ ఉన్నటువంటి సృష్టి ఇది ఇక్కడే ఉండిపోయింది కదా. ఒకానొక రోజున మహిమగల స్వాతంత్ర్యాన్ని పొందుతాను అనేటువంటి నిరీక్షణతో ఉంది. కానీ ప్రస్తుతానికైతే మన చుట్టూనే ఉంది. మనం ఎలాగైతే భూమి మీద ఉండిపోయామో అలాగే మన చుట్టూ ప్రకృతి కూడా, మన చుట్టూ సృష్టి కూడా ఉంది. వీరందరూ కూడా దేవదూతలే, వీరందరూ కూడా దేవుని యొక్క పని, దేవుని సేవకులే. కనుక వీరందరికీ కూడా ఒక ఆశ ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి ఈ సృష్టికి ఒక ఆశ ఉంది. నిజంగా భూమికి నోరునిస్తే ఇదిగో ఈ మాటలే చెబుతుంది, నాకు ఒక ఆశ ఉంది. ఏమిటి ఆశ? నీ ఆశ ఏమిటి భూమి అని అడిగితే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అదే భూమి యొక్క ఆశ. ఆకాశం యొక్క ఆశ ఏంటి? దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అందరి ఆశ ఇదే. దేవుని సృష్టి యొక్క ప్రతి ఒక్కరి ఆశ ఇదే. దేవుని యొక్క సృష్టిలో దేవదూతల ఆశ అంతా ఇదే. అదృశ్యమైనటువంటి దేవదూతలు పరలోకంలో దేవుని ఆజ్ఞలు పొందుటకు ఆ లోకంలో ఉంటున్నా, ఆ లోకము నుండి మరలా తిరిగి వస్తూ మరలా ఆ లోకానికి వెళుతున్నా నిత్యత్వాన్ని పొందాలనేటువంటి ఆలోచన వారికి కూడా ఉంది. దేవుడు ఆయన కుమారులకు ఇచ్చేటువంటి క్రొత్త లోకం, దేవుడు ఆయన కుమారులకు అనుగ్రహించే నిత్యత్వం, అందులో దేవునికి మేము సేవ చేసుకునేటువంటి గొప్ప భాగ్యం కావాలని వారు ఎదురు చూస్తున్నారు. అయితే ముఖ్యంగా మన దగ్గర మన మధ్య ఉన్నటువంటి సృష్టిని గురించి మాట్లాడితే మనకు బాగా అర్థమవుతుంది కనుక పౌలు గారు సృష్టి అనేటువంటి మాటను అక్కడ ప్రయోగించారు. చూడండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏమండి, ఇక్కడ ప్రయోగింపబడినటువంటి ఆ పదాలు చూడండి. సృష్టి కూడా ఎదురు చూస్తుంది అని మాట్లాడేయచ్చు. కానీ సృష్టి చూడండి, మిగుల ఆశతో. అసలు మనకైనా ఉందా అంతటి ఆశ? ఇంకా లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఏదో పొందేయాలి అనేటువంటి ఆశలతో బ్రతుకుతున్నారు మనుషులు. కానీ సృష్టి చూడండి, మిగుల ఆశతో. ఏమిటా మిగుల ఆశ? ఉన్నతమైనటువంటి ఆశ ఏమిటి అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ. దేవుడు తన పిల్లలకిచ్చే గొప్పదైనటువంటి నిత్యత్వపు లోకము, దానిని పొందాలి, దానిని చూడాలి, అందులో మేము ప్రవేశించాలి అనేటువంటి ఆశతో, మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. తేరి చూచుచూ కనిపెట్టుచున్నది అంటే చాలా ఆశతో ఉందండి సృష్టి. మనము నివసించుచున్నటువంటి ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అలాగే ఎన్నో కృత్యములు, దేవదూతల యొక్క ప్రతిస్వరూపాలు, కృత్యములు, ఇవన్నీ కూడా తేరి చూచుచూ కనిపెట్టుచున్నవి. తర్వాత మాటలు చూడండి. ఏలయనగా, మీకు అర్థం కాలేదేమో, ఇప్పుడు వివరిస్తున్నారు పౌలు గారు. ఎందుకో తెలుసా? ఎందుకు అంత మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నదో తెలుసా? ఏలయనగా సృష్టి, మరలా సృష్టి దగ్గరకు వచ్చారు. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, అంటే ప్రస్తుతానికి ఎందులో ఉన్నదన్నమాట సృష్టి? నాశనమునకు లోనైన దాస్యంలో ఉంది. దాస్యంలో ఉంది. అపవాది అయిన వాడు, అపవాదిని వెంబడించిన దూతల సమూహం, దురాత్మల సమూహం, వీరందరూ ఆకాశమండలం నిండా నిండిపోయారు. భూమి మీదకేమో వీడొచ్చేసాడు. వీడిని వెంబడించిన కొందరు దూతలు కూడా భూమి మీద తిరుగుతున్నాయి. చూస్తారా? అందుచేతనే పరలోకమును ఖాళీ చేయించిన తర్వాత అపవాది అయిన వాడు ఎక్కడికి వెళ్ళాడు, అక్కడికి వాడు వెళ్ళడం చేత ఏం జరిగింది అని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది. ఇదిగో భూలోకమా మీకు శ్రమ, భూమి మీకు శ్రమ, భూనివాసులకు శ్రమ. ఎందుకంటే అపవాది అయిన వాడు, సర్వలోకమును మోసపుచ్చేవాడు వాడు భూమి మీద పడద్రోయబడి ఉన్నాడు. పరలోకమా సంతోషించు, పరలోకమా ఉత్సహించు అని వ్రాయబడింది కదా. ఈ సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో ఉన్నది.
ఒక దాస్యం చేస్తోంది ఈ సృష్టి. ఏమంటే భూమి ఒక దుర్మార్గునికి ఉపయోగపడుతున్నప్పుడు భూమి ఏమనుకుంటుంది? వీడు దుర్మార్గుడు, వీడు నరహంతకుడు, వీడు దొంగ, వీడు లోభి, వీడు వ్యభిచారి, ఇట్టివానికా నేను సేవ చేయుచున్నది, అయినప్పటికీ దేవుని మాటకు లోబడి సేవ చేస్తున్నాను అని అనుకుంటూ నేను దాస్యంలో ఉన్నాను, ఇటువంటి వారందరికీ సేవ చేస్తున్నాను గనక నేను దాస్యంలోనే ఉన్నాను అని ఒక భూమి అనుకుంటుంది, ఒక సూర్యుడు అనుకుంటున్నాడు, ఒక వర్షం అనుకుంటుంది, జలముల దేవదూత, ఒక గాలి అనుకుంటుంది, ఒక వాయువు అనుకుంటుంది. సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో ఉంది. ఈ దాస్యములో నుండి విడిపింపబడాలని కోరుకుంటుంది. ఎప్పుడు విడిపింపబడుతుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత నాడు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ నాడు. చూస్తారా? ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, మరి విడిపింపబడిన తర్వాత దేనిని పొందాలని సృష్టి ఎదురు చూస్తోంది? దేవుని పిల్లలు, పైన దేవుని కుమారుల ప్రత్యక్షత అని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు వారే దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై. వారు మహిమగల స్వాతంత్ర్యాన్ని పొందుతారు. ఎవరు? దేవుని పిల్లలు, నీతిమంతులు. యేసుక్రీస్తు ప్రభువు నామము ద్వారా నీతిమంతులైనటువంటి వారందరూ కూడా మహిమగల స్వాతంత్ర్యాన్ని పొందుతారు. ఆ జాబితాలోనే నేను, మీరు, మనం అందరం కూడా ఉండాలి. అందుకొరకే దేవుని కొరకు మనం బ్రతకాలి. ఆ మహిమగల స్వాతంత్ర్యమును సృష్టి కూడా పొందుదును అనేటువంటి నిరీక్షణతో ఉంది. పొందుదును, ఫ్యూచర్. ప్రస్తుతానికైతే నాశనమునకు లోనైన దాస్యంలోనే ఉన్నాను. కానీ దేవుని కుమారుల ప్రత్యక్షత జరిగినప్పుడు దేవుడు ఇదిగో ఆయన పిల్లలకు మహిమగల స్వాతంత్ర్యాన్ని ఇచ్చినప్పుడు ఆ స్వాతంత్ర్యమును నేను కూడా పొందుదునను నిరీక్షణ కలిగినదై. అంటే మనం క్రొత్త ఇంట్లోకి వెళ్ళిపోయామనుకోండి, సర్వెంట్లు కూడా క్రొత్త ఇంట్లోకి వచ్చేస్తారు. అలాగే దేవుని పిల్లలు పరలోకమునకు వెళ్ళిపోతే, దేవుని పిల్లలు నిత్యత్వాన్ని పొందితే, దేవుని పిల్లలు మహిమగల స్వాతంత్ర్యాన్ని పొందినప్పుడు సృష్టి కూడా ఆ మహిమగల స్వాతంత్ర్యమును పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. ఇప్పుడు స్వేచ్ఛగా సేవ చేస్తుందా సృష్టి? ఆకాశంలో ఉన్న మేఘాలు, జలములు, వర్షము, అలాగే భూమి మీద ఉన్నటువంటి కృత్యములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఇవందరూ, అలాగే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీరందరూ కూడా స్వేచ్ఛగా సేవ చేస్తున్నారా? స్వేచ్ఛగా సేవ చేస్తున్నారా? అంటే ఈ భూమి మీద ఉన్న వారందరికీ కూడా సేవ చేయటం మాకు ఆనందం అనే విధంగా సేవ చేస్తున్నారా? లేదు. ఎందుకు అలా లేదు? భూమి మీద ఉన్న వారందరూ కూడా దుర్మార్గులైపోయారు, తమ నడవడికను చెరిపివేసుకున్నారు, దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారు. అయినప్పటికీ వీరి కొరకు సేవ చేయాల్సి వస్తుంది అని వీరు అంటున్నారు. ఎందుకంటే మమ్మును సేవ చేయమని దేవుడు నియమించాడు, మమ్మను లోపరిచాడు ఆయన. చూడండి, ఆ మాటల అర్థాన్ని మీరు గ్రహించండి. స్వేచ్ఛగా కాక, ఇష్టానుసారముగా, ఇష్టపూర్వకముగా కాక, మరి ఎలా? దానిని లోపరిచిన వాని మూలముగా. లోపరిచిన వాడు ఎవరు? పరలోకమందున తండ్రి. ఆ సృష్టిని లోపరిచాడు మనుషులకు, కనుక ఆయన మూలముగా వ్యర్థపరచబడెను. ఎంత వ్యర్థమవుతుందో చూడండి, ఈ సృష్టి ఎంత వ్యర్థమవుతుందో చూడండి. అంటే వ్యర్థమవుతుందంటే దేవుని మాటల ఆంతర్యం ఏంటి? మీరు దేవుని కొరకు బ్రతకనప్పుడు మరి వ్యర్థమే కదా. దేవుని కొరకు మనుషులు బ్రతకనప్పుడు ఈ సృష్టి వారి కొరకు ఉపయోగపడటం వ్యర్థమే కదా. ఏది నరకానికి పోవుటక ఇంత బ్రతుకు, నిత్య నరకాగ్నికి పోవుటక మీ ఆత్మలన్నీ ఇంత బ్రతుకు మీరు బ్రతుకుతున్నది, ఇన్ని వ్యాపారాలు చేస్తున్నది, ఇంతగా సృష్టిని మీరు అనుభవిస్తున్నది, ఇంతగా మీరు దోచుకుంటున్నది, మీ కొరక ఈ సృష్టి ఫలాన్ని ఇవ్వాలి. అయినప్పటికీ ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఆయన మనుషులందరికీ కూడా ప్రకృతిని లోపరిచాడు గనక ఆయన మూలముగా వ్యర్థపరచబడెను. అంతే తప్ప స్వేచ్ఛగా అయితే కాదు, వ్యర్థపరచబడెను. తర్వాత మాటలు చూడండి. సృష్టి యావత్తు ఇది వరకు
ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. ఏమంటే సృష్టి ఇప్పటి వరకు కూడా, ఇది వరకు అంటే ఇప్పటి వరకు కూడా సృష్టి ఇదిగో ఏకగ్రీవముగా, అంటే ఒకరికి ఇష్టమై మరొకరికి ఇష్టం లేకుండా అలా కాదండి. ఏకగ్రీవముగా అందరూ కూడా, సృష్టిలో ఉన్న ప్రతి దేవదూత కూడా, సృష్టి ఇది వరకు ఏకగ్రీవముగా, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. ప్రసవ వేదన, భయంకరమైన నొప్పి. ఎందుకు ఇదంతా? ఎందుకు సృష్టికి? మనిషి యొక్క అక్రమం, మనిషి యొక్క పాపం, మనిషి యొక్క అవిధేయత. దీనివలన సృష్టి ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. సృష్టి మూలుగుచున్నది, అలాగే మనము కూడా దేవుని కొరకు బ్రతుకుచున్నవారు కూడా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుచున్నవారు కూడా ఈ జీవిత కాలములో, ఈ దేహములో మూలుగుచున్నాము కదా. తండ్రి ఎప్పుడు ఆ స్వాతంత్ర్యాన్ని మేము పొందుతాం అనేటువంటి నిరీక్షణతో మనము కూడా ఉన్నాము కదా. ఆ తర్వాత ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమి, నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. మనం నిరీక్షిస్తున్నాం, అంతేగాని ఇప్పటికే దానిని పొందేలేదు. మనం రాబో లోకమును ఇప్పుడే మనం పొందేశామా? లేదు. మనము పొందినప్పుడే దూతలు కూడా పొందుతారు. అప్పటి వరకు మనం ఎలాగైతే దేహంలో మూలుగుచున్నామో, అప్పటి వరకు మనం ఎలాగైతే ఈ శ్రమలను అనుభవిస్తున్నామో, సృష్టి కూడా మీతో పాటు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని మీరు తెలుసుకోవాలి. ఇంత జ్ఞానం మనుషులకు ఈరోజు ఉందండి. భూమి కనిపించిందంటే కబ్జా చేసేయాలి, భూమి కనిపించిందంటే కబ్జా చేసేయాలనుకుంటున్నాడు. అలాగే విస్తారమైనటువంటి గనులు దోచేసుకోవాలనుకుంటున్నాడు. సంపదనంతటిని కూడా తన యొక్క సొత్తు చేసేసుకోవాలనుకుంటున్నాడు. బాగా సంపాదించాలనుకుంటున్నాడు. అక్రమాన్ని, అవిధేయతను చూపించాలనుకుంటున్నాడు. దేవుడు అనే పదానికి చోటివ్వలేదు మనిషి. అందుచేత సృష్టి చాలా ప్రసవ వేదన పడుతుంది, మూలుగుతుంది, ప్రసవ వేదన పడుతుంది. నిజంగా ఈ భూమి మీద ఎందరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో వారు ఎన్ని కష్టాలను అనుభవిస్తూ తమ బ్రతుకును ముందుకు కొనసాగిస్తున్నారో అదే కష్టాన్ని సృష్టి కూడా అనుభవిస్తుంది. అలాగే దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మనకు అవిధేయులైన మనుషులను చూస్తున్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది. వీరందరూ కూడా నాశనానికి వెళ్ళిపోతారు, వీరు దేవుని మాటలను చెప్పినా వినటం లేదు, వాక్యం ప్రకటింపబడినా వీరికి తలకెక్కటం లేదు అని మనకు తెలిసినప్పుడు వారి నిమిత్తం మనకు ఎంత బాధ కలుగుతుంది. అలాగే సృష్టి కూడా బాధపడుతుంది. ఈ విషయమై పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మరిన్ని సంగతులను మనం చూద్దాం. సృష్టి ఏ విధముగా నాశనమునకు లోనైపోయిందో, బాధపడుతోందో, ప్రసవ వేదన పడుతున్నట్టుగా సృష్టి ఇబ్బందిని అనుభవిస్తున్నదో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. అదంతా ఎవరి నిమిత్తమో కూడా మనం తెలుసుకుందాం. ప్రారంభపు కాలానికి ఒక్కసారి మరలా మనం వెళ్ళగలిగితే అసలు ఎప్పుడు ప్రారంభమైంది ఈ సృష్టికి ఈ ప్రసవ వేదన, ఈ సృష్టికి నొప్పి ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరి వలన ప్రారంభమైంది? ఈ విషయాన్ని మనము ప్రారంభపు కాలానికి వెళ్ళి చూచి నేర్చుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వాక్యం నుండి పరలోకమందున్న తండ్రి ఆదాముతో చెబుతున్నాడు. ఆదాము, హవ్వ వీరు ఆజ్ఞను అతిక్రమించిన తరువాత ఆదాముతో దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వాక్యం నుండి ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఆదాము చేసిన తప్పును బట్టి శాపం ఎవరికి వెళ్ళింది? నేలకు వెళ్ళింది, అంటే భూమికి వెళ్ళింది. భూమి ఎవరు? సృష్టి, దేవదూత. అక్కడతో ప్రారంభమైపోయిందండి. భూమికి నొప్పి ప్రారంభమైపోయింది, ప్రసవ వేదన ప్రారంభమైపోయింది, దాస్యం ప్రారంభమైపోయింది. దేవుని కొరకు బ్రతికే వారికి సేవ చేయడం అంటే సృష్టికి ఎంత ఆనందమో తెలుసా? పులకరిస్తుంది, సృష్టి పులకరిస్తుంది. దేవుని కొరకు బ్రతకని వాడికి సేవ చేయాలంటే సృష్టి మూలుగుతుంది,
సృష్టి మూలుగుతుంది. అందుచేతనేనండి ఈరోజు ఎన్ని పండించుకున్నా మనిషి అక్రమకారుడు, అవిధేయుడు కనుక ఎన్ని పండించుకున్నా ఆ వచ్చినటువంటి ఆ పంట వలన మనిషి సంతోషాన్ని పొందలేకపోతున్నాడు. ఆ పంట సరైన ఆరోగ్యాన్ని ఇవ్వటం లేదు, సరైన ఆనందాన్ని ఇవ్వటం లేదు. మీరు చూస్తున్నారా? పండించడం అయితే తెగ పండించేస్తున్నారు. అవిధేయులు, అక్రమకారులు, అజ్ఞానులు, దేవుని వాక్యమును ఎరుగని వారు, దేవునికి కనీసము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనివారు. ఒక వర్షం పడిందంటే, ఒక ఎకరం పొలం తడిసిందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి మనుషులు కనిపిస్తున్నారా? భూమి పండిందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనుషులు కనిపిస్తున్నారా? నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆ నిజమైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తమ బ్రతుకులను దేవుని వైపు మళ్లించుకునేటువంటి మనుషులు కనిపిస్తున్నారా? ఎక్కడ కనిపిస్తున్నారు? ఒక ముద్ద మనం తింటున్నామంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దేవుడు మనలను కాపాడుతున్నాడు. ఈ సృష్టి ఈ అవిధేయులను చూస్తున్నప్పుడు, ఈ అజ్ఞానులను చూస్తున్నప్పుడు, దేవుని పని అనేదే ఈ సృష్టిలో జరగకపోవడాన్ని సృష్టి చూస్తున్నప్పుడు సృష్టి భయంకరమైనటువంటి ప్రసవ వేదనతో, నొప్పితో మూలుగుతుంది. ఇదిగో ఆదాము తప్పు చేస్తే శాపం ఎవరి మీదకి వెళ్ళింది? భూమి మీదకే వెళ్ళింది, నేల మీదకే వెళ్ళింది. అందుచేతనే దేవుడు రాయించిన మాటలను చక్కగా మనం ఆలోచించాలి, పరిశీలించాలి, అర్థం చేసుకోవాలి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని, నా మాట వినలేదు నువ్వు ఆదాము, నీ భార్య మాట విన్నావు. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయు దాని పంట తిందువు. భూమి శపింపబడిందంటే మరలా దాని ఎఫెక్ట్ ఎవరికి వస్తుందో తెలుసా? నీకే కదా ఆదాము. ప్రయాసముతోనే నీవు నీ బ్రతుకు దినములన్నయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదువని చెప్పెను. ఇదిగో ఏ నేల నుండి అయితే తీయబడ్డావో ఆ నేలకు చేరు వరకు కూడా నీకు ఈ కష్టం తప్పదు అన్నాడు. ఆదాము తప్పు చేశాడు. ఆదాము మాత్రమే శాపాన్ని పొందలేదు, ఆదాము నివసించుచున్న భూమి శాపాన్ని పొందింది. అప్పటి నుంచి ప్రారంభమైపోయింది సృష్టికి. ఆ రోజు ఆదాము చేసినటువంటి తప్పు, హవ్వ చేసినటువంటి తప్పు. ఇద్దరు మనుషులు ఆజ్ఞాతిక్రమం చేశారు. ఈరోజు ఎందరు మనుషులు ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారో మీరు గమనించండి. ప్రతి క్షణం ఆజ్ఞాతిక్రమంలోనే మనుషులు ఉన్నారు. ఆనాడు ఆదాము చేసినటువంటి తప్పుకు నేలకు శాపం అయితే ఈరోజు కోటాను కోట్లుగా మనుషులు తప్పు మీద తప్పు, అతిక్రమం మీద అతిక్రమం, దుర్మార్గత, అక్రమం చేస్తూనే ఉన్నారు. నరహంతకులుగా మనుషులు మారిపోతున్నారు. మరి ఇప్పుడు ప్రకృతి ఇంకా దారుణంగా శాపాన్ని పొందదా? ఇంకా ఘోరమైనటువంటి నొప్పిని భరించదా? అందుచేతనేనండి మిగుల ఆశతో సృష్టి తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. నిజంగా మనుషులలో అంత ఆశ ఉన్నదో లేదో తెలియదు, కానీ సృష్టికి మాత్రం మిగుల ఆశ ఉన్నది, తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. నేను ఇదిగో దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యాన్ని పొందుదును అనేటువంటి నిరీక్షణతో ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎప్పుడు అని. ఈ మనుషుల యొక్క దుర్మార్గత వలన ఇదిగో నేను భారాన్ని మోయవలసి వస్తుంది, నేను నొప్పిని అనుభవించాల్సి వస్తుంది అని ఈ సృష్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నదని చెప్పక తప్పదు. అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి మరొక వాక్య భాగాన్ని మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. దేవుడు అనేక సందర్భాలలో ఈ విషయాలను గూర్చి ప్రస్తావించాడు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను? భూమి దుఃఖిస్తోందా? భూమిని గురించి కొంతమంది ఏమనుకుంటారు, ఇది ఒక చౌడు నేల కదా, ఇదొక దేవదూత అంటారేంటి అని కొంతమంది అనుకుంటారు. భూమి దుఃఖిస్తోందిరా నాయన, భూమి దుఃఖిస్తోంది. దేవదూత నీ కొరకు సేవ చేయటానికి ఈ భూమిని దేవుడు నిర్ణయించాడు. దేవదూతది. చూడండి, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను,
దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. మనుషుల చెడుతనము, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందో చూడండి, సృష్టి మీద పడుతుంది. జంతువులు పక్షులు సమసిపోవుచున్నవి. కొన్ని జాతుల పక్షులు అంతరించిపోతున్నాయంటుంటారు, కొన్ని జాతుల జీవులు జంతువులు అంతరించిపోతున్నాయంటుంటారు. ఎందుకో తెలుసా? మనిషి యొక్క అక్రమాలు, అవిధేయత. ఒకరా ఇద్దరా, ఒకటా రెండా చెడు పనులు, విస్తారం. అందుచేతనే ఈ సృష్టి పూర్తిగా నాశనమునకు లోనైపోయింది, దాస్యంలో ఉంది. దీని నిమిత్తమే సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది దేవుని కుమారుల ప్రత్యక్షత ఎప్పుడా అని. భూమి దుఃఖిస్తోంది. దేవుడు ఈ మాటలు ఎప్పుడు వ్రాయించాడు? కొన్ని వందల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మాటలివి. నేటికి ఇంకా దారుణంగా భూమి దుఃఖించుచున్నది. ఎందుకంటే భూమి మీద దేవుని కొరకు బ్రతికేవారు తక్కువ, స్వల్ప స్థాయిలో ఉన్నారు, శేషభాగంగా ఉన్నారు. నలుసులంతా అక్కడక్కడ కనిపిస్తున్నారు. కానీ మిగిలిన వారందరూ కూడా దుర్మార్గులే, అవిధేయులే, పాపాత్ములే. వీరిని అందరినీ భూమి భరిస్తోంది, ఈరోజు దుఃఖిస్తోంది, భరిస్తోంది. ఎందుకు భరిస్తోంది? ఇదిగో లోపరిచిన వాని మూలముగా. కానీ ఒక నిరీక్షణ ఉంది. ఈ సృష్టి అంతటికి, కేవలం భూమి మాత్రమే కాదు, సృష్టి అంతటికి, యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచున్నటువంటి సృష్టి అంతటికి కూడా ఒక నిరీక్షణ ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. అలాగే యెషయా గ్రంథాన్ని మీరు చూడండి. ఇక్కడ కూడా దేవుడు రాయించినటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మీరు గమనించండి. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5వ వాక్యం నుండి. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5వ వాక్యం నుండి. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. లోక నివాసులు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ధర్మాన్ని పాటిస్తున్నారా, అతిక్రమిస్తున్నారా? అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దేవుని వాక్యాన్ని మార్చేస్తున్నారు. కొంతమంది తప్పుడు బోధకులు దేవుని వాక్యాన్ని మార్చేస్తున్నారు, ఇష్టానుసారంగా బోధిస్తున్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. లోకము అపవిత్రము అవ్వాలంటే ఎవరి వలన అవుతుంది? నివాసుల వలనే, ఆ లోక నివాసుల వలననే. లోక నివాసులు పవిత్రులైతే లోకం పవిత్రం అవుతుంది. లోక నివాసులు అపవిత్రులైతే లోకం అపవిత్రం అవుతుంది. ఆ తర్వాత శాపము దేశమును నాశనము చేయుచున్నది. ఒక దేశం భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళుతోంది అంటే కారణం ఏంటి? శాపము, దేవుని శాపము. మనిషి పాపము, దేవుని శాపము. ఈ శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. శాపము నొందినటువంటి భూమి మీద నివసిస్తున్నటువంటి నివాసులు శిక్షకు పాత్రులు, శిక్షింపబడతారు, శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు, చాలా కొద్దిగా ఉన్నారు. నేటికి కూడా అమెరికా నుంచి అలాస్కా వరకు మీరు ఆలోచన చేయగలిగితే ప్రతి దేశంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ దేవుని కొరకు బ్రతికేవారు కొద్దిగా ఉన్నారు, దేవుని కొరకు బ్రతకని వారు విస్తారంగా ఉన్నారు. అందుచేతనే నాశనమునకు పోవు మార్గము, ఆ ద్వారము విశాలంగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గము ఇరుకుగా ఉంటుంది, సంకుచితంగా ఉంటుంది. దీని ద్వారా పోవువారు కొందరే, దాని ద్వారా పోవువారు ఎందరో. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని, ఈ పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వాక్యం నుండి వ్రాయబడినటువంటి సంగతుల యొక్క సారాంశం ఇదే. ఇదిగో సృష్టి మహిమగల స్వాతంత్ర్యమును పొందుదుననేటువంటి నిరీక్షణతో ఉన్నది. మీరు ఇప్పటి వరకు ఒకవేళ అనుకుని ఉండొచ్చు, మనకే ఉంది నిరీక్షణ అని. సృష్టికి కూడా ఉంది, మనతో పాటు సృష్టికి కూడా ఉంది ఈ నిరీక్షణ. కనుక మనము మరింత ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ, ఇదిగో ఈ సృష్టి ఎలాగైతే లోపరిచిన వాని మూలముగా కష్టాన్ని అనుభవిస్తూ నిరీక్షణతో ఉన్నదో,
మనము కూడా ఈ శ్రమలను, బాధలను, ఇబ్బందులను అనుభవిస్తూనే దేవుని రాజ్యంలో నిలదొక్కుంటూ దేవుని కొరకు బ్రతకాలి, దేవుని చిత్తమును నెరవేర్చగలగాలి, మహిమగల స్వాతంత్ర్యమును పొందుదమనేటువంటి నిరీక్షణతో ఉండాలి. మరొక వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. దేవదూతలు ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి వారిని చూచి సంతోషిస్తున్నారు అని వ్రాయబడింది. ఎందుకు సంతోషిస్తున్నారు? వారు ఇదిగో వీరు పొందేటువంటి మహిమగల స్వాతంత్ర్యమును పొందుతారనేటువంటి ఆనందం అన్నమాట. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. ఎవరైనా సరే మీకు వాక్యాన్ని బోధించి మిమ్మను దేవుని మార్గంలో నిలబెట్టారంటే అది మీ కొరకు, మీ మేలు నిమిత్తము, తమ కొరకే కాదు మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. చూడండి ఏమని రాయబడింది ఇక్కడ. భూమి మీద సువార్త ప్రకటనలు జరుగుతున్నప్పుడు, అనేక ఆత్మలు రక్షింపబడుతున్నప్పుడు, దేవుని రాజ్యములో ఆత్మలు ప్రవేశిస్తున్నప్పుడు దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. అంటే వీరందరూ కూడా నిత్యత్వానికి వస్తారన్నమాట. వీరందరూ దేవుని పిల్లలన్నమాట. మేము పొందబోయే ఆ నిత్యత్వంలో వీరేనన్నమాట దేవుని పిల్లలు అని వారు ఇక్కడ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నటువంటి వారిని తొంగి చూడగోరుచున్నారు. ఏమండి, వారికి ఉన్నటువంటి ఆసక్తి మనలో ఉంటున్నదా? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, మరల కొంతకాలానికి లోక సంబంధమైనటువంటి ఇబ్బందులు, శ్రమలు కలగగానే వెనుదిరిగిపోతారు. మరి వారు ఏమనుకోవాలి చెప్పండి? ఇదేంటి ఇంత అంగరంగ వైభవంగా మీరు బాప్తిస్మం తీసుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించి ఒక స్థిరమైన, దృఢమైనటువంటి హృదయంతో దేవుని కొరకు బ్రతుకుతాను అన్నారే, ఇంత త్వరగా మరల మీరు వెనుదిరిగిపోయారా అని దేవదూతలు ఏమనుకోవాలి చెప్పండి? అయితే దేవదూతలు ఎందుకు తొంగి చూడగోరుచున్నారు? ఇదిగో వారే కదా నిత్యత్వాన్ని పొందబోయేది. వారే నిత్యత్వపు లోకములో ఇదిగో వారు కనిపిస్తారు. కనుక వారు దేవుని రాజ్యంలో ప్రవేశించారంటే అదిగో దేవదూతలకు కూడా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే వారితో పాటుగా, అనగా మనుష్యులలో ఎందరైతే నీతిమంతులు ఉన్నారో వారు యేసుక్రీస్తు ప్రభువు నామమున నిత్యత్వము పొందేటువంటి ఆ గడియలలో వారితో పాటుగా దేవదూతలు కూడా నిత్యత్వంలో ప్రవేశిస్తారు. కనుక పరిశుద్ధ దూతలకు నిత్యత్వము ఉన్నది, కానీ వారు కూడా మనవలనే ఎదురు చూచుచున్నారు. ప్రస్తుతానికైతే దేవుడు వారికి ముందుగా నిత్యత్వాన్ని ఇవ్వలేదు, అనగా పరలోకపు ఆ స్వాతంత్ర్యముని ఇంకా ఇవ్వలేదు. వారు ఇంకా పనిలో ఉన్నారు. పరలోకములో ఉంటున్నా కానీ పనిలో ఉన్నారు, భూమి మీద ఉంటున్నా కానీ దాస్యంలో ఉన్నారు. కనుక వీరందరూ కూడా ఎప్పుడు ఆ నిత్యత్వపు లోకాన్ని, ఆ మహిమగల లోకాన్ని చూస్తారు అనగానే మనందరితో పాటే మనము కూడా ఎప్పుడు చూస్తాం అనగానే ఇదిగో హేబెలు మొదలుకొని నీతిమంతులందరూ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క 2వ రాకడలో తిరిగి లేపబడతారో అప్పుడు మాత్రమే అని మనం తెలుసుకోవాలి. అలాగే ఇక చివరిగా మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని కూడా చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇంకా మనం కనిపెట్టుచున్నాము క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి మనము కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇక వాటిలో పాపం ఉండదు, వాటిలో దోషం ఉండదు. ఆ క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకు మనం ఎలాగైతే నిరీక్షణతో ఉన్నామో, మనం ఎలాగైతే కనిపెట్టుచూ ఉన్నామో, సృష్టి కూడా, దేవదూతలు కూడా కనిపెట్టుచూ ఉన్నారు. వాటి యందు నీతి నివసించును. కనుక ప్రియులారా, దేవదూతలు ఈ విధముగా నిరీక్షణ కలిగిన వారై ఉండి మనకు మరల పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఏమని? మీరు నిరీక్షణ కోల్పోవద్దని. ఏ పాఠమైనా సరే దేవుడు మన రక్షణ నిమిత్తమే అనుగ్రహిస్తున్నాడు. చూడండి, దేవదూతలు నిరీక్షణ కలిగి ఉండి మరల మనకు బోధిస్తున్నాయి, మరల మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాయి. మీరు మాత్రం నిరీక్షణను కోల్పోకండి, అసలు మీరే ముఖ్యులు.
మీరే అక్కడ గొప్పవారు, మీతో పాటు మేము కూడా వస్తాం అని దేవదూతలు తెలియజేస్తున్నారు. దేవదూతలే మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నప్పుడు, దేవదూతలే ఇంతమంది మనుష్యుల పాపపు శాపపు భారాన్ని అనుభవిస్తూ మోస్తూ లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడుతున్న సహించుకుంటున్నప్పుడు మరి మనము ఎందుకు సహించకూడదు చెప్పండి? చిన్న నష్టం కలగగానే దేవునిని విడిచిపెట్టేవారు కొందరు ఉంటారు. చిన్న బాధ, చిన్న నొప్పి, చిన్న ఏదైనా కొద్దిగా లోపము కనిపిస్తే వెంటనే వారు వెనుదిరిగిపోయేటువంటి ప్రవర్తనతో ఉంటూ ఉంటారు. వద్దు. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తు నిమిత్తము లోకములో ఉన్న సమస్తమును నష్టపరుచుకొని దానిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను అంటున్నారు. అంతటి మనస్సు మనలో ఉండాలి. భూమే వ్యర్థపరచబడినప్పుడు, సూర్యుడే వ్యర్థపరచబడుతున్నప్పుడు, గాలి, జలములు, మేఘములు ఇవన్నీ ఇంత గొప్ప విస్తారమైనటువంటి ఆస్తి అండి. ఇదంతా ఏమనుకుంటున్నారు? ఈ సృష్టిలో ఉన్నటువంటిది అంతా విస్తారమైన ఆస్తి. ఒక సోలార్ ఎనర్జీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎనర్జీ మీన్స్ మనీ. ఎనర్జీ అంటే ధనం. ఒక విండ్ ఎనర్జీ, ఒక టైడల్ ఎనర్జీ, ఒక గనుల నిక్షేపం, ఇదంతా బోలెడు సంపద. ఇదంతా వ్యర్థపరచబడుతున్నా సరే సృష్టి ఇదిగో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచు, మమ్మను లోపరిచిన వాని మూలముగా మేము వ్యర్థపరచబడుతున్నామే కానీ స్వేచ్ఛగా కాదు అని అనుకుంటూ దేవుని కొరకే సేవ చేస్తూ ముందుకు కొనసాగుతున్నాయి. మరి మనం ఎందుకు నిరీక్షణను కోల్పోవాలి? ఈ చిన్న చిన్న శ్రమలకు, ఈ చులకని శ్రమలకు. అందుచేతనే పౌలు గారు ప్రారంభంలో అన్నారు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కానే కావు. మనము పొందబోయేటువంటి ఆ మహిమగల స్వాతంత్ర్యంతో పోల్చినప్పుడు, ఆ రాబోవు లోకముతో పోల్చినప్పుడు ఇప్పటి కాలపు ఈ శ్రమలు, ఇప్పటి కాలపు ఈ నష్టాలు ఎంచ తగినవి కానే కావు అన్నారు. కనుక ఈ ఉన్నతమైనటువంటి పాఠాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఇక ఎప్పటికీ ఎన్నటికీ వెనుదిరిగేటువంటి ప్రసక్తే లేకుండా, జీవితంలో సమస్తాన్ని క్రీస్తు కొరకు నష్టపోయినా కానీ క్రీస్తే మన గొప్పదైనటువంటి సంపద, ఆస్తి, స్వాస్థ్యము గనక నిరీక్షణను కోల్పోకుండా విశ్వాసమందు స్థిరపడుతూ, ప్రేమయందు అతుకుబడి, వేరుపారి, స్థిరపడి, ఫలించుచు దేవుని ఇష్టమును నెరవేర్చేవారుగా మీరందరూ ఉండాలని, పరలోకమందు మీరందరూ కూడా కనిపించాలని, నాతో పాటు మీరందరూ కూడా పరలోకంలో కనిపించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడునైన మా కన్న తండ్రి, పరలోకమందు మీరు నిత్య నివాసిగా ఉన్నారు. దేవా, మా అందరికీ నిత్యత్వపు లోకమును మీరు సిద్ధం చేస్తున్నారు. నాయనా, సృష్టి మనుషులందరికీ సేవను జరిగిస్తూ మీరు దానిని లోపరిచిన విషయాన్ని బట్టి స్వేచ్ఛగా కాక వ్యర్థపరచబడుతున్న దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యమును తాను కూడా పొందుదుననే నిరీక్షణతో తండ్రి మీ యొక్క పనిని నెరవేర్చుచు, మీ మాటలను పాటించుచు, మీ ఆజ్ఞలకు లోబడుచూ ఉన్నది. తండ్రి, ఆ విషయాలను గ్రహించిన మేము మీ చిత్తమును నెరవేర్చుచు తండ్రి ఎటువంటి పరిస్థితులలోనూ కూడా వెనుదిరిగి వెళ్ళిపోకుండా వాక్యమందు స్థిరపరచబడిన వారమై, చక్కని జ్ఞానమును మీ వలన పొందిన వారమై, ప్రతి శ్రమను చులకని శ్రమగా మేము చూస్తూ ఉన్నతమైనటువంటి బహుమానమును పొందగలుగుటకు అర్హులుగా ఎంచబడు నిమిత్తము మీ మార్గములో గొప్పగా కొనసాగిపోయే భాగ్యమును మాకు దయచేయండి. ఇదిగో తండ్రి, మీ మహాజ్ఞానమును మీ విద్యగా నేర్చుకుంటున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపను, మీ కటాక్షమును తోడుగా ఉంచండి. లోకమందు ఎందరో తండ్రి ఎంతో ధనాన్ని ఖర్చు చేసుకుంటూ వ్యర్థమైనటువంటి లోకపు జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. అయితే మీ బిడ్డలు తండ్రి అన్ని విషయములలోనూ వారు చిన్నవారైనను మీరు వారిని కరుణించుట చేత, మీరు వారిని దృష్టించుట చేత ఇదిగో తండ్రి మహోన్నతమైనటువంటి జ్ఞానమునకు వారు పాత్రులయ్యారు. వారు ఎంత గొప్ప జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారో వారు ఒక్కసారి గ్రహించిన వారై ఎప్పటికీ మీ మాటలను మర్చిపోకుండా వారి హృదయముల యందు తండ్రి
ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చెప్పిన ప్రతి సంగతిని, ప్రతి పాఠమును భద్రపరుచుకున్నవారై, ఆ మాటల ప్రకారము జీవించుచున్నవారై, అనేకులకు మీ మాటలను పాఠాలుగా పరిచయం చేయవారుగా కూడా ఉండగలుగుటకు సహాయమునిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ, తండ్రి, మీరు జరిగించుచున్న ఈ పరిచర్య అంతటి యందు తండ్రి అనేకులు ఆశీర్వదింపబడగలగటానికి, సాతాను కోటలు బేటలు వారటానికి, వాడి సామ్రాజ్యం కూలటానికి, సాతానును చెరపట్టి క్రీస్తు పాదముల క్రింద పాదపీఠముగా మేము చేయగలగటానికి మమ్మను బలపరచుమని, స్థిరపరచుమని, మీ జ్ఞానముతో మమ్మను ఆశీర్వదించమని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.